హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ హ్యాపీనెస్. ఈరోజు వీడియోలో మీ అందరికీ నేను సౌత్ కొరియాలో బుద్ధిస్ట్ టెంపుల్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్ పేరు వచ్చి తోంగ్తోసా. ఇది యాంగిన్ సిటీలో ఉందన్నమాట. యాంగిన్ రిజర్వాయర్ ఎదురుగా ఉంది. ట్రెడిషనల్ కొరియన్ లాంగ్వేజ్లో సా అంటే టెంపుల్ అంట. సో అందుకే కొరియన్ టెంపుల్ నేమ్స్ అన్నీ సాతో ఎండ్ అవుతాయంట. సోదోక్సా, దోంగ్తోసా అలాగా. ఈరోజు మనం అందులో ఒక టెంపుల్కి వెళ్తున్నాము, దోంగ్తోసాకి. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ గేట్. దీన్ని ఇల్జుమున్ అంటారు. ఇక్కడ ఒక నలుగురు కింగ్స్ నిలబడి టెంపుల్ని కాపలా కాస్తూ ఉంటారనమాట. వీళ్ళని సాచోన్ వాంగ్మున్ అంటారు. వీళ్ళు టెంపుల్ని అండ్ 4 డైరెక్షన్స్ని కాపలా కాస్తూ ఉంటారంట. మన లాంగ్వేజ్లో వీళ్ళని దిక్పాలకులు అంటారు. ఇక్కడి నుంచి పైకి వెళ్తే టెంపుల్ అన్నమాట. ఇక్కడంతా ల్యాంథర్న్స్తో ఫుల్గా డెకరేట్ చేసి ఉన్నారు. ఇది మొనాస్టిక్ క్వార్టర్స్ అన్నమాట. ఇక మనం టెంపుల్ స్టే చేయాలంటే ఉండొచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చి టెంపుల్ ఫుడ్ ఇస్తున్నారు అనుకుంటా, మెస్ లాగా ఉంది. ఇక్కడ ఈ టెంపుల్ గురించి రాసిపెట్టుంది, 3 స్టోరీ స్టోన్ పగోడా అని. ఇక్కడ స్తూపం లాగా ఉంది కదా, ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్కలా ఉంటుందంట. ఒక టెంపుల్లో 3 స్టోరీ, ఒక టెంపుల్లో 4 స్టోరీ అలాగా. ఇక్కడ 3 అంతస్తుల్లాగా ఉంది కాబట్టి ఇది 3 స్టోరీ పగోడా. అండ్ ఇది వచ్చి బెల్. దీని మీద అంతా కూడా దీని గురించి బుద్ధిజం గురించి ఏదో రాసింది. ఎంత బాగా చేశారో కదా. అండ్ ఇక్కడ మన వినాయకుడిని పెట్టుకున్నట్టు ఎంట్రన్స్లో లాఫింగ్ బుద్ధ అని పెట్టారు. ఇది ఇక మెయిన్ టెంపుల్ హాల్. దీన్ని దేయాంగ్జియాన్ అంటారంట.
ఇక్కడ టెంపుల్ బెల్స్ అండ్ మెయిన్ మాంక్ కూర్చోడానికి ఇలా అరేంజ్ చేశారు. డివోటీస్ కూర్చొని ప్రే చేయడానికి కూడా పక్కన కుషన్స్ పెట్టారనమాట. మనం అవి యూస్ చేసుకోవచ్చు ప్రే చేసుకునేటప్పుడు. ఇలా ల్యాంథర్న్స్తో మొత్తం డెకరేట్ చేసి ఉందన్నమాట. ఇది మనము ఏం విష్ కోరుకుంటున్నామో అది మన పేరు రాసి ఇలాగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అవే వాళ్ళ పేరు అండ్ వాళ్ళకి కావాల్సిన విష్ ఉందన్నమాట దీని మీద. ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో కదా. డ్రాగన్స్ అండ్ లోటస్ ఫ్లవర్స్ మీదే ఉందన్నమాట మొత్తం. లోపల డెకరేషన్ కానీ అండ్ బయట ఆర్కిటెక్చర్ కానీ. అండ్ ఇది వచ్చి వాటర్ తాగటానికి. అసలు ఎంత కోల్డ్గా ఉన్నాయో తెలుసా, ఐస్ కోల్డ్ వాటర్ లాగా వస్తున్నాయి. ఇక్కడ ఒక పెద్ద లోటస్ పాండ్ ఉంది. ఇందులోని ఫ్లవర్సే డెకరేట్ చేస్తున్నట్టున్నారు లోపల. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ కూర్చుంటే చాలా చాలా బాగుందన్నమాట. అండ్ ఇది వచ్చి బెల్ టవర్, దీన్ని జొంగో అంటారు. ఇక్కడ కూడా ఇలా విషెస్ హ్యాంగ్ చేసుకున్నారనమాట బెల్ లాంథర్న్స్కి. ఇక్కడ నుంచి రిజర్వాయర్ వ్యూ చూసారా, ఎంత బాగుందో కదా. అండ్ అక్కడ బుద్ధ నిలబడినట్టు ఉంది కదా, అది లెక్చర్ హాల్ అంట. బ్యోప్దాంగ్ అంటారు దాన్ని. ఏదైనా లెక్చర్స్ జరిగినప్పుడు అందులో చెప్తారంట మెయిన్ మాంక్ గారు. అండ్ ఈ పైన 2 టెంపుల్స్ లా కనిపిస్తున్నాయి కదా, అది ఒకటి సాన్సిన్గక్ అండ్ ఇంకొకటి వచ్చి నహాన్జియాన్ అంట. అంటే మౌంటైన్ గాడ్కి ఒక టెంపుల్ లా కట్టారు. అది మన యాన్సిస్టర్స్తో అలా మాట్లాడటానికి ఏదో కాన్సెప్ట్ ఉంది, తెలీదు. ఇదే అండి కొరియన్ స్టైల్ బుద్ధిస్ట్ టెంపుల్ టూర్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.